పరమాత్మనే పొందడానికి, ఆ పరమాత్మ అర్థం కావటానికి 2 ప్రధానంగా చెప్పారు. ఆ 2 ఏంటంటే, ఒకటి ఎవరైతే అనుభవముల మధ్య బురుటి స్థానంలో మనస్సు నిలిపి, నిశ్చలంగా అక్కడే మనోదృష్టి నిలిపి, శ్వాసలు స్తంభింపజేసి, నిశ్చలంగా ధ్యానంలో నిమగ్నం అవుతారో, అప్పుడు వాళ్ళకి అక్కడ నేను దర్శనమిస్తాను, అవగాహన అవుతాను, ఆత్మజ్ఞానం వస్తుంది, వాళ్ళు నన్ను పొందుతారు అనే ఇలాంటి అర్థం వచ్చేట్టుగా చెప్పారు. అంటే ఇదే మాటలు అక్కడ ఆయన ఉపయోగించకపోయినా, ఆయన చెప్పేదానికి అర్థం ఇలా వచ్చేట్టు చెప్పారనమాట పరమాత్మ. కాబట్టి ఎవరికైతే ఆజ్ఞా చక్రంలో మొదటగా అలాంటి ఫీలింగ్ వస్తుందో దానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, చాలా వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే అది ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చిహ్నం మొదలైనట్టు. ఇది మొదలైతే ధ్యానంలో 90% సక్సెస్ అయినట్టే. ధ్యానంలో 90%